నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చెవిరెడ్డికి జగన్ షాక్, జగన్కి పెద్దిరెడ్డి ఝలక్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో కీలక నేత, అయితే ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే ఝలక్ ఇవ్వబోతున్నారా అనంటే ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో అయితే అవుననే టాక్ నడుస్తుంది. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? 2024 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందైతే మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారని చెప్పడంలో డౌటే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిది నెంబర్ 1 పొజిషన్ అయితే, నెంబర్ 2 పొజిషన్ ఫస్ట్లో చూస్తే మనకి విజయసాయిరెడ్డి ఉండేది. 2019 ఎన్నికలు ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు విజయసాయిరెడ్డే నెంబర్ 2 పొజిషన్లో కొనసాగారు. కానీ విజయసాయిరెడ్డిని ఆ ప్లేస్ నుంచి వెనక్కి నెట్టేసి ఆ ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చేరారు. నెంబర్ 2 పొజిషన్లోనే ఉన్నారు, కానీ ఎప్పుడూ ఆయన ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయలేదు. కేవలం రాజకీయ వ్యవహారాలు, లేకపోతే ప్రెస్ మీట్లు, ఇలాంటివన్నీ కూడా నేతలతోటి సమన్వయం చేసుకోవటం, ఇలాంటి వ్యవహారాలు చూసుకునేవారు. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ నెంబర్ 2 పొజిషన్ అనేది చేంజ్ అవ్వబోతోంది, చేంజ్ అయిపోయింది, ఇలాంటి మాటలన్నీ కూడా వస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారట. దానిలో భాగంగానే ఇప్పుడు చెవిరెడ్డికి స్థానచలనం కలగబోతోంది అని తెలుస్తుంది. అంటే ఆయన నియోజకవర్గం మారబోతోంది అని తెలుస్తుంది. అయితే 2024 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ షఫ్లింగ్ అనే దాన్ని మొదలుపెట్టారు. అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుడిని తీసుకువెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో పోటీ చేయించడం, సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేసేయటం, ఇలాగే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. అంటే చంద్రగిరిలో చెల్లని రూపాయి ఇక్కడ ఒంగోలులో చెల్లుతుందా అంటే చెల్లదు కదా. అందుకే చంద్రగిరిలో పోటీ చేసినా ఓడిపోతాడు అని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. అంటే ఇక్కడ కొత్త నాయకుడు సమన్వయం చేసుకుంటాడు, బాగా పనిచేస్తాడు అని చెప్తే నమ్ముతారు జనం అని అనుకున్నాడు. కానీ సోషల్ మీడియా ఎంత వైబ్రెంట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే జనం ప్రతిదీ కూడా సోషల్ మీడియాలోనూ చూస్తున్నారు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎన్ని అరాచకాలు చేశాడో అనేది ఒంగోలు ప్రజలకు కూడా తెలుసు. కాబట్టే ఆయన్ని పక్కన పెట్టేశారు. ఒంగోలు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి పోటీ చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయాడు. అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ వాళ్ళని ఎవరిని కూడా సరిగా కలుపుకొని వెళ్ళటం లేదట. ఆయన డామినేషన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, ఆయన మాకు వద్దంటే వద్దు అని చెప్తున్నారు. అయితే మరి ఆయన్ని తీసేస్తే ఎవరిని పెట్టాలి ఆ పొజిషన్లో అంటే ఎవరో ఎందుకు, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయే ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి. ఆయన ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఒంగోలు నుంచే పోటీ చేసి గెలిచారు. సో ఒకసారి ఆల్రెడీ కంటెస్ట్ చేసిన వ్యక్తే, ఆయనకి అనుభవం ఉంది. పైగా ఆయనది ఒంగోలు దగ్గరే మేదరమెట్ల. సో సొంత ప్రాంతం, అది ఆయనకి బాగా పట్టున్న ప్రాంతం. కాబట్టి ఆయన్నే మళ్ళీ తీసుకొచ్చి ఒంగోలులో పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. పైగా ఇంకొకటి ఏంటంటే పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గంలో బాగా పట్టు సంపాదిస్తున్నారు. రోజు రోజుకి కూడా నియోజకవర్గం మీద ఆయన బాగా గ్రిప్ తెచ్చుకుంటున్నారు. అంటే ఒకళ్ళకి ముగ్గురున్నారు. పులివర్తి నాని కుమారుడు చూసుకుంటున్నాడు రాజకీయ వ్యవహారాలు, ఆయన భార్య సుధారెడ్డి చూసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో పులివర్తి నాని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పులివర్తి నాని కోడలు కూడా అవసరమైతే తెర మీదకి వచ్చేలాగే కనిపిస్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చంద్రగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచు కోటలా మార్చే పనిలో ఉన్నారట. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకున్నాడు కదా మోహిత్ రెడ్డి, మరి ఆయన చూసుకుంటాడు కదా, అక్కడ ఆయన ఒంటి చేత్తో గెలిపించుకురాగలడు కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి మొన్నటి వరకు భ్రమలు ఉండేవి. ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఒక్కడే హ్యాండిల్ చేయలేకపోతున్నాడు పులివర్తి నాని ఫ్యామిలీని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పులివర్తి ఫ్యామిలీని ఢీకొనాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, మోహిత్ రెడ్డి ఒక్కడి వల్ల అవ్వదు. కాబట్టి చంద్రగిరి నియోజకవర్గాన్ని నువ్వు చూసుకో, ఒంగోలు పార్లమెంటు వ్యవహారం నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన్ని చంద్రగిరి నియోజకవర్గానికే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. తిరుగు టపాలో మళ్ళీ చెవిరెడ్డి చంద్రగిరి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒంగోలులో టాక్ నడుస్తుంది. కాబట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని వైవి సుబ్బారెడ్డికి కానీ
లేకపోతే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి కానీ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. విక్రాంత్ రెడ్డి అంటే ఎవరు అనుకోవద్దు, కాకినాడ యాంకరేజ్ పోర్టు కేసు వ్యవహారం ఉంది కదా, దాంట్లో కీలకమైన వ్యక్తి విక్రాంత్ రెడ్డే. కర్త కర్మ క్రియ అన్నిట్లోనూ, ఈ యాంకరేజ్ పోర్టు వ్యవహారం అన్నిట్లోనూ ఆయనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఓపెన్గా చెప్పారు ఈ కేసు వ్యవహారం నడుస్తున్న టైంలో. సో కాబట్టి విక్రాంత్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో పోటీ చేయించాలి ఎంపీగా అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అనుకుంటున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి ఈసారికి నువ్వు వద్దులే, 2029లో విక్రాంత్ రెడ్డి వద్దులే, నువ్వే పోటీ చేయంటే వైవి సుబ్బారెడ్డి పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నారట. మొత్తం మీద ఒంగోలు వ్యవహారం ఇలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం ఇంకొకలా ఉంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీదే తిరుగుబావుట ఎగరేయాలనుకుంటున్నారట. అసలు 2019 ఎన్నికల సమయం గురించి మనం మాట్లాడుకుంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. 2017 ఆ టైంలో మొదలుపెట్టారు. ఆ పాదయాత్రలో ప్రతి పైసా ఖర్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. మరి నిజమెంత అనేది పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాట్లాడితేనే తెలుస్తుంది ఈ వ్యవహారంలో. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఖర్చు పెట్టారని కూడా సమాచారం. అయితే ఆ పార్టీలో ఆయనకి అంతే స్థాయిలో ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఆయన్ని మంత్రిని చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రిని చేయటమే కాదు, అసలు రాయలసీమకు మొత్తానికి ఆయనే ముఖ్యమంత్రిలా వ్యవహరించారు అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో అంత పెత్తనం ఇచ్చారు కదా. మరి 2024 ఎన్నికల వరకు కూడా యథేచ్ఛగానే జరిగింది వైసీపీ పాలన. యథేచ్ఛగా జరగటమే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి నచ్చినట్టే జరిగింది. వాళ్ళదే వ్యవహారం, వాళ్ళదే పెత్తనం అంతా కూడా. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పెద్దిరెడ్డికి నచ్చటం లేదట. అసలు అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఏంటి? అసెంబ్లీకి వెళితేనే కదా మన గురించి జనానికి తెలిసేది. జనం కోసం మనం పోరాడుతున్నాం అన్న విషయం జనంలోకి వెళ్ళాలంటే మనం అసెంబ్లీకి వెళ్ళాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి రాను, నేను బెంగళూరులో ఉంటా, మీరే చేయండి నిరసనలు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మొన్నటికి మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అభిషేకాలు చేయించండి, తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని చెప్పేసి మాట్లాడి దేవుడికి అపచారం చేస్తున్నారు కూటమి నేతలు అని చెప్పేసి వైసీపీ ఒక పిలుపునిచ్చింది. వాళ్ళంతా వెళ్ళి ఆలయాల్లో అభిషేకాలు చేశారు. జనరల్గా అది ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి కదా చేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఆలయానికి వస్తున్నాను, అక్కడ నేను అభిషేకం చేయిస్తాను, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకుంటాను, ఆయనకి జరిగిన అపచారం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయనకు జరుగుతున్న అపచారం గురించి నేను చింతిస్తున్నాను, ఇలా నేను చేయదలుచుకున్నానని చెప్తే ప్రతి నియోజకవర్గంలో నాయకులంతా ఇలా చెయ్యాలి అని చెప్తే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అసలు మెయిన్ లీడర్ బయటికి రాకపోతే కార్యకర్తల్లో ఉత్తేజం ఎక్కడుంటుంది? ఏదో రమ్మన్నారు, చేయమన్నారు, చేస్తున్నాం అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది. ఎక్కడా కోఆర్డినేషన్ లేకపోతే నాయకులు కూడా దాన్ని సరిగా లీడ్ చేయలేరు. లీడ్ చేయలేకపోవటం వల్లే ప్రతి అంశం కూడా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే పీపీపీ విధానం కూడా అలాగే ఫెయిల్ అయింది. వైసీపీ పిలుపునిచ్చింది, పీపీపీ విధానం అది కరెక్ట్ కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు, మేము 1,00,000 సంతకాల సేకరణ చేస్తామని చెప్పేసి. 1,00,000 సంతకాల సేకరణ ఎవరైనా కరెక్ట్గా చేస్తారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ కానీ, లేకపోతే కొంతమంది కార్మూర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ, సీనియర్ పొలిటీషియన్స్ పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ ఎవరూ సరిగా దాన్ని క్లియర్గా చేసింది లేదు, అప్ టు ద మార్క్ తీసుకువెళ్ళింది లేదు. పీపీపీకి వ్యతిరేకంగా 1,00,000 సంతకాల సేకరణని అప్ టు ద మార్క్ తీసుకెళ్ళింది లేదు. కానీ చివరికి ఏమైంది? అసలు పీపీపీ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం విధానం అని, అది చంద్రబాబు విధానం కాదు, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మానస పుత్రిక లాంటిదని, దాంట్లో ఏదైతే ఆ పీపీపీ విధానం మెయిన్ వెర్షన్ ఉందో ఆ మెయిన్ వెర్షన్కి సంబంధించి ఒక కమిటీ ఉంటే ఆ కమిటీలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు ఒక మెంబర్గా అని చెప్పేసి తెలిసిన తర్వాత అంతా అవాక్కయ్యారు. వైసీపీ వాళ్ళ వ్యవహారాన్ని ప్రజలు కూడా చేత్కరించుకున్నారు. సో ఇలా తెలిసి తెలియని వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టి వాటికి సంబంధించి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసి పార్టీ పరువు తీస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుందట. పార్టీలోని సీనియర్ నాయకులు అందరూ కూడా ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి మనం రాజకీయాలు చేయలేం, ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి మన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటది, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని డికేడ్స్ పాటు అసలు అధికారంలో ఉందా లేదా ప్రతిపక్షంలో ఉందా అనేది పక్కన పెడితే కొన్ని డెకేడ్స్ పాటు పార్టీని నడిపించాలంటే ఇలా చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి లాగా నడపకూడదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారట. అందుకనే ఆ పార్టీలో ఉండాలా, వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ అనుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళు, అలాగే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, కార్మూర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా
వాళ్ళ క్యాడర్ తోటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక రోజు జెండా ఎత్తేద్దాం, ఎందుకు ఈ పార్టీలో ఉండి ప్రయోజనం లేదు, మనకి మన రాజకీయ భవిష్యత్తుకి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఈ పార్టీలోని వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే శైలి కూడా మన పార్టీకి పెద్ద గుదిబండలా మారింది, వైసీపీ గుదిబండలాగా మారింది, మన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది గుదిబండలా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారట. పైగా 2029 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా మనకి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకని అంటే సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 175 సీట్లుంటే 2029 ఎన్నికలు వచ్చేసరికి 263 సీట్లు అవుతాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి అయితే ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో దేనికో దానికి కంటెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, మనం హాయిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నారట. సో ఈ క్రమంలో ఫస్ట్ ఉన్న వ్యక్తి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కూడా ఏ బీజేపీలోకి జంప్ అయిపోవాలి, జాతీయ పార్టీలోకి జంప్ అయిపోతే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. సో ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులన్నీ. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ నుంచి మళ్ళీ జాతీయ పార్టీ బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీలోకి జంప్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి సన్నిహితుల దగ్గర చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది గనక నిజమైపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక నిర్ణయం తీసేసుకుంటే గనక వైసీపీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుంది రాయలసీమలో. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు గనక ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతే ఆ పార్టీ క్రెడిబిలిటీ పోతుంది, వైసీపీ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఝలక్ లాంటిది. అందుకని నేను టైటిల్లో అలా పెట్టాను. సో కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి నాయకులు వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకెళ్లి చంద్రగిరిలో పెట్టినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా, ఓడిపోతారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.